జస్ట్ 25 years లో 50% పడిపోయింది మన ఇండియన్ రూపీ. ఎందుకు పడింది చూద్దాం రండి. 25 ఏళ్ల క్రితం మన ఇండియన్ కరెన్సీ విలువ $1 $45 ఉండేది. కానీ ఇప్పుడు దాని విలువ $85. ఐఫోన్ కొంటే 45,000కి వచ్చేది, కానీ ఇప్పుడు 85,000కి అయింది. దాదాపు 50% పడిపోయింది. మనదేనేంటి ఇంకా వేరే కంట్రీస్ పడలేదంటావా? ఇండియా 4th లార్జెస్ట్ ఎకానమీ. అంటే మనం కంపేర్ చేసుకోవాల్సింది USA, చైనా, జపాన్, జర్మనీ. కరెక్ట్గా చార్ట్లో చూస్తే మీరు మనకు పైన ఉన్న వాటిలో జపాన్ కొంచెం తేడా కనిపించట్లేదు. జపాన్ సేమ్ US$ ఇప్పుడు 145 yen కట్ట. ఎందుకంటే తక్కువ ఉంటే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని చెప్పి. సపోజ్ ఒక టొయోటా కార్ ప్రైస్ 30 lakhs yen అయితే $1కి 100 yen రూపాయి చప్పున $5,000 ఆ టొయోటా కార్ కట్టాలి. కానీ ఇదే yen రూపీస్ వీక్ అయితే $1కి 150 రూపాయలు తీసుకున్నట్టయితే సేమ్ కార్ $20,000కి వస్తుంది. కానీ అలా మనం చేయలేమా ఏంటి? చేయొచ్చు, కానీ చేయడానికి కొన్ని కన్స్ట్రెంట్స్ ఉన్నాయి. ఒకటి, మన ఇండియా ఇంపోర్ట్స్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఏ గ్యాడ్జెట్స్ ఏది తీసుకున్నా సరే బయట కంట్రీస్ నుంచి తెప్పించుకుంటాం, కానీ మనకు మనం ప్రిపేర్ చేసుకోలేం. అండ్ రెండు, మనకుండే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్కి, మనకుండే ఆ గవర్నమెంట్ జాబ్ చేయాలనే ఒక మెంటాలిటీకి మన దగ్గర ఉన్న స్కిల్ లేబర్ చాలా తక్కువ ఉన్నారు. కానీ ఇవన్నీ చేస్తే మనం ఇండియా డెవలపింగ్ నుంచి డెవలప్ స్టేట్కి మనం కాలర్ ఎగరేసుకొని చెప్పుకునే రోజు వస్తుందని చెప్పి సెలవు తీసుకుంటూ జై హింద్.